సభా ప్రాంగణాన్ని అలంకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, సభా వేదికను అలంకరించిన పెద్దలకు, శాసనసభ్యులకు, ప్రభుత్వాన్ని అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన మన అన్నయ్యకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హరీష్ గొల్లవిల్లి, మాది నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడున్న జన సైనికులు, వీర మహిళలు సామాన్యులు కాదు. ఒక అన్యాయాలు, అరాచకాలతో వ్యవస్థీకరమైన ఒక బలమైన రాక్షస సమూహంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వీర సైనికులు మీరు. అక్కడ ఎగురుతున్న జనసేన జెండాను చూడండి. తెలంగాణ గడ్డ మీద పుట్టిన జెండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండా దండ. ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరున్న జెండా అది. అన్యాయాలకు, అరాచకాలకు గురై వ్యవస్థలతో పోరాడి ఆశల్ని చంపుకొని ఉన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో ఆశల్ని చిగురించే జెండా అది. జనసేన జెండాకున్న పొగరు ఎలాంటిదంటే, మనం క్షమించాలి, సోషల్ మీడియాలోని డిబేట్లలోని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినవాడిని. దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత అన్ని పక్క నుండి మాట్లాడడం వల్ల కొంచెం వెన్నులో వణుకు పడుతుంది. చాలా మాట్లాడదాం అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీని చూసిన తర్వాత, అన్నీ పక్కన నుంచున్న తర్వాత చేతులు వణుకుపోతున్నాయి. సరే, కంటిన్యూ చేస్తాను. జనసేన జెండాకున్న పొగరు అలాంటిది. ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టించే జనసేన జెండా అది. అలాంటి జెండాని పోటీ చేసిన 21 చోట్ల రెపరెపలాడించిన వీర సైనికులు మనందరం. మనం గెలిచిన తర్వాత మనందరం ఎందుకో రిలాక్స్ అయ్యాం అనిపిస్తుంది. మనం ఎవరి కోసం కష్టపడ్డాం? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసమా? అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసమా? మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం కాదా? ఆయన మన అన్నయ్య కాదా? మహాశివుడు విశ్వమంతటికి దేవుడైనప్పటికీ విఘ్నేశ్వరుడికి అన్నయ్య అయినట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా మనకి మాత్రం అన్నయ్యే. ఆయనకి మనకి దూరం 2 గుండెలు మాత్రమే. ఆయన మన సొంత అన్నయ్య. ఇది మన సొంత పార్టీ, జనసేన పార్టీ. జనసేన పార్టీ కోసం మనం శ్రమించాం, గెలిపించాం. గెలిచిన తర్వాత ఎందుకో కొంచెం రిలాక్స్ అయ్యాం. మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాం. ఇది మనకి సరిపోతుందా? మన కోరిక నిజమవ్వాలంటే ఏం చేయాలి? పదవుల కోసం ప్రాకులాడితే సాధ్యమవుతుందా? ఫోటోల కోసం ఎగబడితే సాధ్యమవుతుందా? మరేం చెయ్యాలి? ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేసి మనం కష్టపడినప్పుడే మన కోరిక నిజం అవుతుంది. అనియా, దశాబ్ద కాలం నిరీక్షణ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది అనియా. ఒక 2 నిమిషాలు ఎప్పటి నుంచో మీకు చెప్పాల్సిన మాట ఒకటి చెప్పేసి ముగించుకుంటాను అనియా. 2017లో ఔత్సాహికల ఎంపిక ప్రక్రియ అని చెప్పి విశాఖపట్నం అంబేద్కర్ కాలనీలో పెట్టారన్న, అంబేద్కర్ భవన్లో. అప్పుడు నేను స్పీకర్గా సెలెక్ట్ అయ్యానయ్యా. 2018 జూన్ 6వ తారీఖున నర్సీపట్నంలో ప్రజా పోరాట యాత్ర చేసే సమయంలో మీతో 10 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికిందనియా. మీరు నా గురించి మొత్తం తెలుసుకున్నారు. అప్పుడు చాలా ఆకతాయిగా ఉండేవాడిని, చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు, తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఉండేది కాదు. నా గురించి విని నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాడినయ్యా. మా నాన్నగారు 2 ఉద్యోగాలు చేస్తూ రెక్కల కష్టంతో నన్ను చదివించేవారు. మీరు నా కథ మొత్తం విని, నీకు జనసేన జెండా పట్టుకునే అర్హత లేదు, నువ్వు ముందు నీ లైఫ్లో ఏదైనా సాధించిన తర్వాతే నా పార్టీ కోసం పనిచేయన్నారు మీరు. ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టాను, కష్టపడ్డాను, ఉద్యోగం సాధించాను. ఆ తర్వాత జనసేన పార్టీకి మనం ఎలా ఉపయోగపడాలి, మనం ఏం చేయాలి పార్టీ బలోపేతం కోసం అని ఆలోచించి రాష్ట్రంలో జనసేన పార్టీకి కానీ మీకు కానీ విమర్శలు చేసే వాళ్ళకి బలంగా కౌంటర్లు ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారనిపించిందనియ. అప్పుడు వాయిస్నే నా బలంగా డెవలప్ చేసుకున్న తర్వాత రఫ్ ఆడించడం స్టార్ట్ చేశానని. ఒక్కొక్కరిని ఎవరైనా మిమ్మల్ని విమర్శించారా? వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని రఫ్ ఆడించేవాడిని. కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళనియా.
ఫోన్ చేసి నేను చంపేస్తాం, నరికేస్తాం, అడ్రస్ పెట్టు అనేవాళ్ళు. మనమేమో తక్కువ, మనల్ని ఎవడరా ఆపేది మోటివేషన్తో ముందుకెళ్ళే వాళ్ళం మనం. నేను కూడా రండ్రా, ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని. మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని. ఆ తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదన్య, అనియా ఆ రోజు మీతో జరిగిన 10 నిమిషాల సంభాషణ వల్ల అంత 19 ఏళ్ల యువకుడు, ఆ రోజు ఆకతాయిగా గడిపే 19 ఏళ్ల యువకుడు ఈరోజు నెలకు 1,50,000 సంపాదించి పార్టీలో గుర్తింపు సాధించి మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాడు అన్నయ్య. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య, ఇది నా తల్లిదండ్రులు మీకు చెప్పమన్నారు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.